500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రధానంగా కళాకారులకు సంబంధించి ఒక ముఖ్యమైన ఎజెండాను ఈరోజు సభలో ఒక చిన్న కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పబోతున్నాడు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జిల్లాకు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఊపా కేసులో ఆదిలాబాద్ జిల్లా కూడా ధర్నాలు నిరసనలు చేసిన పరిస్థితి మీ మీద పెట్టినప్పుడు ఏంటి సార్ ఈరోజు కళాకారులను ఉద్దేశించి చాలా సీరియస్గా కాసిం సార్ గల్లమెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు సార్? ఖచ్చితంగా మనం అందరం అంటే సమాజం అంతా పట్టించుకోవాల్సిన సందర్భం ఒకటి ఉన్నది. ఇవాళ ఇక్కడ జరిగిన సభ డప్పు సమ్మయ్య అని ఒక కళాకారుడికి సంబంధించిన సభ. ఈ డప్పు సమ్మయ్య ఒక యాక్సిడెంట్లో పోయిన నెల 25వ తారీఖు నాడు చనిపోయాడు. దాదాపు ఒక 15 సంవత్సరాలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో తన డప్పు ద్వారా తన కలం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో భాగమయ్యాడు. 50 ఏండ్ల వయసులో లోపుగా ఆయన చనిపోయాడు. ఆయన 2 పిల్లలు, భార్య, ముసలి తల్లిదండ్రులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వారి ముఖాలు చూస్తే కుటుంబాన్ని సాదే ఒక కుటుంబ యజమాని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో తెలంగాణ సమాజం వారి ముఖాలను చూస్తే దర్శనమిస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన కళాకారుడు దాదాపుగా 1996లో మలిదేశ తెలంగాణ ఉద్యమం మొదలు పెడితే బెల్లి లలిత పాట పాడినందుకు 17 ముక్కలుగా నరకబడింది. గద్దరన్న తెలంగాణ పాట పాడినందుకు ఆయన మీద కాల్పులు జరిపారు. ఐలన్న అనే ఒక వరంగల్లో కళాకారుడు పాట పాడినందుకు ఆయన ఎన్కౌంటర్ చేశారు. ఆ నేపథ్యం నుంచి కళాకారులందరూ తెలంగాణ ఉద్యమానికి జీవం వస్తూ ఆరిపోతున్న దీపాన్ని వెలిగిస్తూ వచ్చారు. వెలిగిస్తూ వచ్చిన కళాకారులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నిర్మాణం చేసే క్రమంలో ఆకలి అనుభవించారు, నిద్ర లేకుండా గడిపారు. ఎన్నో రాత్రులు ప్రజల్ని చైతన్యం చేస్తూ పాటలు పాడారు. ఆ పాటలు పాడిన తెలంగాణ కళాకారులకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమొచ్చింది అనే ఒక ప్రశ్న వేసుకుంటే శూన్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను వ్యతిరేకించి విద్యార్థుల మీద కళాకారుల మీద దాడి చేసిన వాళ్ళు మంత్రులయ్యారు. అట్లే తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం చెమట చిందించకుండా రక్తం చిందించకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మరి కళాకారులు ఇంత పోరాటం చేసిన వాళ్ళు వారి జీవితానికి భద్రత లేకుండా ఉద్యోగాలు ఇస్తామని చాలా గంభీరంగా చెప్పి ఆ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ జీతంతో చాలని జీతంతో వారి జీవితం కొనసాగుతూ ఉన్నది. అందుకే మీ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. పౌర సమాజం ఆలోచించమని, సమాజం ఒత్తిడి పెట్టమని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టమని పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను. నేరుగా రేవంత్ రెడ్డి గారు నా ఇది డిమాండ్ అనుకుంటారా, అప్పీల్ అనుకుంటారా, లేదంటే నా నివేదన అనుకుంటారా? ప్రొఫెసర్ కాసిం నోట్లోకి వెళ్ళి ఇలాంటి మాట వెళ్ళింది అంటే మరో ఉద్యమానికి ఆయుధ్యం వస్తున్నట్టేనా ప్రొఫెసర్ కాసిం? ఖచ్చితంగా తెలంగాణ సమాజం చైతన్యం చేయటంలో పాట ప్రధాన పాత్ర వహించింది కనుక ఆ పాటని ఆధారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు కళాకారులు. ఈ కళాకారులందరూ కూడా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఎక్కువ మంది దళితులు, ఆ తర్వాత గిరిజనులు, బీసీలు కళాకారులుగా ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా ఒక కళాకారుడు మనకి కనిపిస్తాడు. ప్రభుత్వమే గుర్తించి ఇవాళ 550 మందో 60 మందో కళాకారులకి ఉద్యోగాలు తాత్కాలికమైన ఉద్యోగాన్ని కల్పించింది. ఆ తాత్కాలికమైన ఉద్యోగాలని కల్పించి వారికి పర్మనెంట్ చేయలేదు గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి పెట్టిన ఖర్చు మీద వారు వెలక్కి తీసి దర్యాప్తు చేయిస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. సరే, అది రాజకీయ పరంగా వాళ్ళు చేసుకుంటారు. నేనేమడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద చెప్పిందే మీ ముందు కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు చాలా గంభీరంగా ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నాం మేము, ప్రజాస్వామిక విలువలు వారు పెట్టే
ప్రతి స్లోగన్ కూడా ప్రజా తెలంగాణ, ప్రజాపాలన, ప్రజాపాలన అని పెడుతున్నారు. ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వము కళాకారులను దేనికి ఉపయోగించుకున్నదంటే ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయించడానికి గత కళాకారులని ప్రభుత్వం ఉపయోగించుకున్నది. అదే కళాకారులను ఇప్పుడు మీ ప్రజాపాలనలో వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని నేను ఇక్కడ నుంచి మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది ప్రజా ఉద్యమంగా కళాకారుల వైపు నుంచి ఇది అనుకుంటే డిమాండ్ లేదు, నిజంగా ముఖ్యమంత్రి గారు సౌద్యంతో ఆలోచిస్తే ఇది ఒక విజ్ఞప్తి. ఇది కూడా కాకపోతే రేపు జరగబోయే కళాకారులు వాళ్ళు నిర్మాణాత్మకంగా చేయబోయే ఉద్యమంలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. అందుకే ఒక 500 మంది గత ప్రభుత్వం ఎంతోమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను పర్మనెంట్ చేసింది వారి చదువు అర్హతను బట్టి. ఈ కళాకారులను కూడా వారి చదువు అర్హతను బట్టి ఆ సాంస్కృతిక శాఖలో ఎంతో బడ్జెట్ ఉన్నది. అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్టే సాంస్కృతిక శాఖకు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆ కేటాయించే బడ్జెట్లో ఇంకొక 10 కోట్లు లేదా ఒక 15 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులందరినీ కూడా పర్మనెంట్ చేయవచ్చు. వాళ్ళ ఆకలి తీర్చండి, వాళ్ళ కన్నీళ్లు తోడువండి. ఎందుకంటే వాళ్ళు మనలాగా వేదికల మీద పాట పాడి శాలువాలు కప్పించుకొని అవార్డులు తీసుకొని రివార్డులు తీసుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించే మనుషులు కాదు. వాళ్ళు పాట పాడి వేదిక దిగి కిందికి వెళ్ళి ప్రజలతో పాటు కూర్చునే కళాకారులు. ఆ కళాకారుల గురించి ఆలోచించడం అంటే ఈ సమాజం గురించి ఆలోచించడం. ఎప్పుడైనా సరే కవి బతికున్నప్పుడు, కళాకారుడు బతికున్నప్పుడు, పాట బతికున్నప్పుడు ఈ సమాజంలో చైతన్యం బతికుంటుంది. మన తెలంగాణ సమాజం ఎప్పుడైనా సరే ప్రజా ఉద్యమం నిర్మాణం అయినప్పుడల్లా ఆ ఉద్యమానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట యుద్ధ గేయంగా మారింది. ఒక 80 ఏళ్ళు వెనక్కి వెళితే సుద్దాల హనుమంతు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సుద్దాల హనుమంతు రాసిన పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ పాలుమరిచి ఎన్నాళ్ళగిందో ఓ పాలబుగ్గల జీతగాడ అనే పాట ఆనాటి వెట్టి చాకిర్ని అద్దం పట్టింది. బండి యాదగిరి నాజీల మించినోడా నైజాం సర్కరోడా నీ గోరిగర్తం కొడక నైజాం సర్కరోడా అని పాట రాసి పాడితే అది యుద్ధ గేయమైంది. ఆ తర్వాత 68, 70 ప్రాంతంలో ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన కవి గూడ అంజన్న ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనదిరా, దొర ఏందిరో వాడి పీకుడు ఏందిరో అని పాట రాస్తే ఆ పాట నక్సల్బరి ఉద్యమానికి యుద్ధగేయమైంది. ఆ తర్వాత గద్దరన్న సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో నీవు సినబోయి కూర్చున్నవెందుకమ్మో నాట్లేసి లచ్చుమమ్మో నీ నడుమూలే ఇరిగేన లచ్చుమమ్మో అని పాట పాడితే నాట్లేసే తల్లులందరూ గద్దరన్నను తమ గుండెల్లో పెట్టుకున్నారు. విప్లవోద్యమానికి అదొక ఆనాడు స్త్రీలని సమాజాన్ని కదిలించడానికి గేయంగా మారింది. ప్రతి సందర్భంలో పాట సమాజాన్ని కదిలించడానికి చైతన్యం చేయడానికి సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం భాగమవుతుంది కనుక ఇవాళ ఈ కళాకారుల గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోనకపోతే వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయకపోతే మనమందరం ఆలోచించి వారికి సంఘీభావంగా ఉద్యమ నిర్మాణం చేయవలసిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ప్రొఫెసర్ కాసిం సీరియస్గా ఇంకో మాట కూడా చెప్పాడు. పాట వచ్చినప్పుడు ఇప్పుడున్న సోకాల్డ్ లీడర్లు ఎవరు లేరు, కనీసం మాజీ ముఖ్యమంత్రి అప్పుడు కనబడలేదు అని అన్నారు. నిజమే. 1996లో బెల్లి లలితక్క పాట పాడింది. 1997లో తెలంగాణ గురించి గద్దరన్న పాట పాడింది. 96, 97, 98, 2000 వరకు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఇది చారిత్రక వాస్తవం. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మంత్రులుగా గతంలో పనిచేసిన వాళ్ళు లేదా ఇవాళ కొత్త ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాజకీయ పాఠాలే వీరికి తెలియవు, కళ్ళే తెరవలే తెలంగాణ ఉద్యమంలో. కనుక పాటనే మొదలు ఎప్పుడైనా సరే ఆ పాట మొదలుపెట్టిన తర్వాత ప్రజలు చైతన్యవంతమై రోడ్ల మీదకి వస్తున్నప్పుడు ఆనాడు తెలంగాణ సమాజం ఎట్లా ఉండింది? పత్తి రైతుల ఆత్మహత్యలు, ఉరికొయ్యకు వేలాడుతున్న రైతు, పగిలిన వరిమడిలో వేప చెట్టుకు వేలాడుతున్న రైతు శవం,
పెరుగన్నం పురుగుల మందుగా మారిపోయిన ఒకానొక దుస్థితి. ఆనాటి ప్రపంచీకరణ, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రపంచీకరణ తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పాలమూరు జిల్లాలో పత్తి వేసిన రైతులు ఆనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక 5 నుంచి 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో సమాజాన్ని ఒక్కసారి కదిలించింది పాట. గద్దరన్న ఒరిసేలు అడిగినాయి రైతులు ఏరని పాట రాస్తే, నెత్తురు దాపే రైతులు ఏరని పాట రాస్తే ఆనాడు తమ భర్తల్ని కోల్పోయిన భార్యలందరూ, రైతుల భార్యలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమాజము పాట ద్వారా చైతన్యం అవుతూ ఉన్నప్పుడు తెలంగాణ అనే భావన మాకు ఓట్లను తెచ్చి పెట్టేటట్లుంది, అధికారం తెచ్చి పెట్టేటట్లుంది అని కొందరు ఆలోచించి 2000 సంవత్సరంలో తెలంగాణ పార్టీని ఒకటి పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం రాజకీయాలు మాత్రమే చేసి తెలంగాణ సాధించలేదు కదా. ధూమ్ధామ్ లేకపోతే, కళాకారులు లేకపోతే, పాటలు లేకపోతే, సాగర ఆహారమైన, మిలియన్ మార్చ్ అయినా, వంట వార్పైన, సహాయ నిరాకరణ ఉద్యమమైన, ఇవన్నీ కూడా ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ కళాకారులు ఉన్నారు. ఇంత ప్రధాన పాత్ర పోషించినటువంటి కవులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాల అవకాశాలు దొరికాయి, పదవులు వచ్చాయి. రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి పదవులు వచ్చాయి. కొందరికి విద్యార్థులకి, ఉద్యమంలో పనిచేసిన కొందరు విద్యార్థులకైనా కొన్ని అయినా ఉద్యోగాలు వచ్చాయి. మరి కళాకారులకి ఏమొచ్చాయి? ఏం రాలేదు. అందుకోసమే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కళాకారులు మొదలుపెట్టినప్పుడు కళ్ళు తెరవని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి కనీస ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం అనేది మన బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం చెప్పండి సార్, నిన్నటి వరకు గతంలో ఏదో కేసుతో ప్రొఫెసర్ కాసిం ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎట్లుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ప్రొఫెసర్ కాసిం పరిస్థితి ఏంటి? ఇంకా ఎన్ఐఏ లాంటి సంస్థలు చుట్టూ తిరుగుతున్నాయా లేదా? ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభుత్వ విధానాలు మారుతాయని నేను అనుకోవటం లేదు. సాధారణ తెలంగాణ ఉద్యమ నాయకుల్లాగా, లేకపోతే మధ్యతరగతి మేధావుల్లాగా, పెటీ బూర్జవ మేధావుల్లాగా ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన తెలంగాణ సమాజం అంతా మారిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే నా ఈ చిన్న ఏజ్లోనే కనీసం ఒక 5-6 మంది ముఖ్యమంత్రులను చూశాను కనుక మాటలు చెప్పడానికి చాలా గంభీరమైన నినాదాలు ఇచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు గారే నక్సలైట్లు నా అన్నలు అన్నాడు. అధికారం ఎక్కిన మలత రోజున రాడికల్ల కన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడని గద్దరన్న పాటని రాశాడు. చెన్నారెడ్డి గారు నేను నక్సలైట్ల మీద నిషేధం ఎత్తేస్తున్నా అన్నాడు. నిషేధం ఎత్తేసి సిరిసిల్ల, జగిత్యాల కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాడు. చరిత్ర చూశాం మనం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు మావోయిస్టుల ఏజెండా నా ఏజెండా అన్నాడు. మావోయిస్టులను ఏం చేశాడో మనం చూసాం. మావోయిస్టుల పేరు మీద తెలంగాణ గురించి మాట్లాడి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత, ఆనాడు తెలంగాణ రాని రోజుల్లోనైనా మమ్మల్ని జైల్లో పెట్టడానికి ఆనాటి కోస్తాంధ్ర ప్రభుత్వం సాహసించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల పేరు మీద, అర్బన్ నక్సలైట్ల పేరు మీద మా మీద కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. కనుక మేము ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కానంత వరకు మనం మాట్లాడవలసిందే. మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయని ప్రభుత్వాలకి కంటగింపుగా ఉంటాం కనుక ఫోన్లు ట్యాప్ చేయటం కావచ్చు, మా యూనివర్సిటీ చుట్టూ నిఘా నేత్రాలు ఉండటం కావచ్చు, లేదు నేను ప్రయాణం చేస్తున్న చోట్ల, నేను వెళ్తున్న మీటింగ్లల్లో ఎస్ఐబి పోలీసులు వచ్చి, ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి రిపోర్ట్ రాసుకోవడం కావచ్చు, యథావిధిగా కొనసాగుతుంది. కనుక నేను ప్రజాస్వామిక తెలంగాణ అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు కనుక, వారు ప్రజాస్వామిక తెలంగాణ అని తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు. కానీ మేము 1998లో తెలంగాణ జనసభ పెట్టినప్పుడు మా నినాదం ఏమిటంటే ప్రజాస్వామిక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ అంటే పాడే హక్కు, ఆడే హక్కు, పాట రాసే హక్కు, వ్యాసం రాసే హక్కు, ఉపన్యాసం ఇచ్చే హక్కు, సభ పెట్టుకునే హక్కు, అందరూ హాయిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే హక్కు, రాజ్యాంగబద్ధంగా వ్యక్తం చేసుకునే హక్కు ఉండాలనేది ప్రజాస్వామిక తెలంగాణ నినాదం. మరి ఆ హక్కులన్నీ ఇప్పుడు ఏ విధంగా అయితే మేము కల్పించామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారో, వారి 5 సంవత్సరాల పరిపాలన కూడా ఇదే కొనసాగాలని నేను కోరుకుంటున్నా. ఎవరైతే తమ నిరసనను వ్యక్తం చేస్తారో, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో,
ఎవరిని కూడా అరెస్టు చేసే కేసు పెట్టే పరిస్థితి తెలంగాణలో ఉండకూడదు. ఎవరైనా సరే తమ నిరసనను వ్యక్తం చేయడానికి అది జిల్లా కలెక్టరేట్ కావచ్చు, సీఎం ఆఫీస్ కావచ్చు, లేదా సెక్రటరేట్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, స్వేచ్ఛగా తమ అసమ్మతిని ప్రకటించుకునే అవకాశం ఉండాలి. అదేవిధంగా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందాలి. అట్లాంటి ఒక నిర్మాణం తెలంగాణలో కొనసాగాలని ఒక ఆకాంక్ష నేను కోరుకుంటున్నాను, ఉండాలి. దానికోసం ఉండనప్పుడు ఎలాగో పోరాటం చేస్తాం. పాలకులు ప్రకటించారు కనుక, అధికారంలోకి వచ్చారు కనుక దాన్ని అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ కాసింని ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధాలు ఉన్న వ్యక్తిగానే చూస్తున్నారా, లేదంటే ఒక మేధావిగా చూస్తున్నారా? అసలు ఏంటి సార్ దీంట్లో వ్యత్యాసం ఒక్కసారి? ఇవాళ తెలంగాణలో లేదా భారతదేశంలో పరిస్థితి ఏమిటంటే, న్యాయం గురించి మాట్లాడే వాళ్ళందరూ మావోయిస్టులే. స్వయంగా అసలు మాట్లాడద్దు ఎవరు మాట్లాడదు. ఈ దేశ ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు ఒక సందర్భంలో రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అన్నాడు. ఓకే, మేమంటే మాకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయండి. ఈ సమాజం మారాలని కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. నేను విప్లవ రచయితల సంఘంలో సభ్యుని. మా విప్లవ రచయితల సంఘం వర్గ పోరాటం జరగాలంటుంది, సామ్యవాదం రావాలంటుంది. ఆ వర్గ పోరాటం జరగడం కోసం మేము మార్క్స్ను, మావోను, లెనిన్ను, వారి సిద్ధాంతాలని మేము నమ్ముతాం, ఆచరిస్తాం. అది మా విశ్వాసం. దానికోసం పనిచేస్తాం. దానికోసం ఎంత రిస్క్ అయినా మేము అనుభవిస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి లిస్టులో ఉన్నటువంటి వాడు కదండి. రాహుల్ గాంధీ నువ్వు అర్బన్ నక్సలైట్ అన్నావంటే, నన్ను అర్బన్ నక్సలైట్ అని, రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని, అంబేద్కర్ మనవను ఆనంద్ తేల్తుమ్మడిని అర్బన్ నక్సలైట్ అని అంటున్నావంటే అర్థం ఏమిటి దీన్ని? సమాజంలో న్యాయం గురించి మాట్లాడుతున్న వాళ్ళు, రాజ్యాంగం అమలు కావాలని మాట్లాడుతున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం అమలు కావాలని మాట్లాడుతున్న వాళ్ళు, అంటరాంతనం పోవాలి, దళితుల మీద దాడులు జరగొద్దు, ఆదివాసుల హక్కులు చట్టాలు రక్షించబడాలి అని అనే వాళ్ళందరూ నీకు అర్బన్ నక్సలైట్లా కనిపిస్తున్నారు. కనుక ఇవాళ మావోయిస్టులకి సమాజంలో మార్పు కోరుకునే ఏ చిన్న మనిషికైనా తేడా లేదనేది నేను భావిస్తున్నా. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తున్నాయి. కనుక ఈ ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేసే ప్రతి ఒక్కరూ వారి దృష్టిలో మావోయిస్టులే. ఓ పక్క దండకారణ్యం లాంటి ప్రాంతం కావచ్చు, ఖమ్మం లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో అక్కడక్కడ నక్సలైట్ల పేరుతో అరెస్టులు కావచ్చు, ధర్నా, ఒక రకంగా ఎన్కౌంటర్లు కావచ్చు జరుగుతున్న పరిస్థితి. దాంట్లో కొంతమంది ఆదివాసులకు కూడా పలు రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒక ప్రొఫెసర్గా, ప్రజాస్వామిక వ్యక్తిగా కాసిం గారు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. మావోయిస్టులు తమకి ఏ పద్ధతిలోనైతే ఈ దేశంలో పోరాటం చేయాలనుకున్నారో వాళ్ళు చాలా స్పష్టంగా మేము సాయుధ పోరాటం చేస్తాం, ఈ రాజ్యాన్ని కూలదోసి శ్రామిక వర్గ రాజ్యాన్ని మేము తీసుకుంటామనేది వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించుకొని వాళ్ళు ఒక ఏరియాలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తున్న ఏరియాలోకి వెళ్ళి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని అర్ధ సైనిక బలగాల్ని అక్కడ నియమించి ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద దాడులు జరుపుతున్న వార్తలు మనకు వస్తూనే ఉన్నాయి, ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేనేమడుగుతున్నానంటే, ఈ దేశంలో ఉండే ఖనిజ సంపద, ఈ దేశంలో ఉన్న అటవీ సంపద, ఈ దేశంలో ఉన్న ప్రజల సంపద కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అనగనగా రాజు అడవికి వెళ్తాడని మనం చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడంటే, అడవిలో ఆదివాసుల్ని ఆక్రమించుకోవడానికి, వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇవాళ అనగనగా కంపెనీలు అడవికి వెళ్తూ ఉంటాయి. ఒక వేదాంత కంపెనీ, ఒక ఎస్ఆర్ కంపెనీ, ఒక లక్ష్మీ మెటల్ కంపెనీ. ఈ కంపెనీలు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అడవికి వెళ్తున్నాయి. అడవిలో ఏమున్నది? సంపద ఉన్నది. మరి ఆ సంపదని దోచుకెళితే మన దేశ సంపదని విదేశీ కంపెనీలు వచ్చి, ఒక జిందాల్ లాంటి కంపెనీలు వచ్చి, డీబిర్స్ లాంటి కంపెనీలు వచ్చి బంగారాన్ని, బాక్సైట్ను, ఇనుమును దోసుకెళ్తే రేపటి మన తరాలు, రాబోయే మన తరాలకి, మన పిల్లలకి ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సంపదని కాపాడుతున్న వాళ్ళు కదా ఆ ఆదివాసులు, ఆ సంపదని కాపాడుతున్న వాళ్ళు కదా ఆ ఉద్యమకారులు. మరి వాళ్ళను చంపాలనే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మీరు చర్చలు జరపండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఒక డైలాగ్లోకి వెళ్ళండి. పబ్లిక్ డొమైన్లో ప్రజల నుంచి ఒక ప్రతినిధుల్ని పంపించి మాట్లాడండి. నిజంగా వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, ఈ దేశం కోసం పనిచేస్తున్నారా అనేది ప్రజలందరూ తెలుస్తుంది కదా. అట్లా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని ప్రకటించుకున్నారు మావోయిస్టులు.
ప్రభుత్వం నేను రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని ప్రభుత్వం ప్రకటించుకున్నది. రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగబద్ధంగా అటు మావోయిస్టు పార్టీకి కావచ్చు, ఇటు అధికార పార్టీలు కావచ్చు, చర్చలు జరిపితే వాస్తవాలు తెలుస్తాయి అంటారు. ఈ సమాజానికి ఎవరు దేనికోసం పనిచేస్తున్నారో తెలుస్తాయి. అప్పుడు సమాజం నిర్ణయించుకుంటుంది కదా. ఒకవేళ మావోయిస్టులు ప్రజలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకుంటే, లేదా సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనుకుంటే ప్రజలే వాళ్ళని పక్కన పెడతారు కదా. కనుక వాస్తవాలు ఏమిటి అనేది బయటికి రావాలంటే ఒక డైలాగ్ ఓపెన్ కావాలని నేను కోరుకుంటున్నాను. జిల్లాలో టైగర్ క్యారిడార్ పేరుతో ఆదివాసీ గ్రామాలను తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఏంటి ఒక ప్రొఫెసర్గా ఇలాంటిది ఏదైనా మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే ఎట్లా చూస్తే బాగుంటుంది? గతం నుంచి మనము టైగర్ ప్రాజెక్టు పేరు మీద ఆదివాసీ గ్రామాలని తరలించడానికి ప్రయత్నం అనేది దాదాపు 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా, అటు వెళ్తే నల్లమల్ల అడవుల్లో జరుగుతున్నది. కనుక జంతువులని రక్షించాలనే పేరు మీద మనుషులని తమ జీవిత మూలాల నుంచి వెళ్ళగొట్టకూడదు. జంతువులు బతకాలి, మనుషులు బతకాలి. ఆ జంతువులు మనుషులు బతికే ఒక స్థితిని సమాజం, ఈ ప్రభుత్వం కల్పించాలని, ఆదివాసుల జీవితాల్లో విధ్వంసం సృష్టించొద్దని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక విషయం చెప్పండి సార్. సింగరేణి ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, సింగరేణి కార్మికుల స్థితిగతులు పైన ప్రొఫెసర్ కాసిం ఏం చెప్పబోతున్నాను? సింగరేణి ఇది ఓపెన్ కాస్ట్ల పేరు మీద ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తుందని గత 20 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. దాంతోపాటు ఎందరో సింగరేణి ప్రాంతంలో ఉద్యోగులు ఉన్న వాళ్ళు చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు డిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక డిమాండ్ కొనసాగుతున్నది. ఆ డిమాండ్ని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని, ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆర్టీవీ ద్వారా ప్రొఫెసర్ కాసిం ఏం చెప్పబోతున్నాను? నేను ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నానంటే, ఈ సమాజంలో మద్యపానం, ఈ సమాజంలో మాదక ద్రవ్యాలు ఎన్నడూ లేనంతగా తెలంగాణ సమాజంలోకి వచ్చాయి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ సమాజం మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నా కూడా ఇక్కడ ఎన్నడూ ఆ స్థితి మనం చూడలేం. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాట నిర్మాణం చేసిన సింగరేణిది. అట్లాంటిది మత్తులో ఊగే ఒకానొక స్థితిలోకి యువతరం అంతా 40-47% ఉన్న యువతరం అంతా మత్తులో ఊగుతుంది, తాగి ఊగుతుంది. దీని వెనుక కుట్ర ఉంది. ప్రజలు, యువతరం, నిండు రక్తంతో ఉన్న యువతరం, చైతన్యంతో ఉన్న యువతరం పోరాటం చేయడానికి రాకుండా వాళ్ళను మత్తులో ఊగించేటట్లు ఒక కుట్ర జరుగుతున్నది. యువతరమా, విద్యార్థి యువతరమా, సమాజమా, ఆలోచించాలి మీరు. ఈ మత్తును వదిలించుకొని సమాజ మార్పు కోసం ముందుకు రావాలని మీ ఆర్టీవీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది పరిస్థితి. ప్రొఫెసర్ కాసిం చాలా స్పష్టంగా, ముఖ్యంగా ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు విలువియాలి, టైగర్ క్యారిడార్ పేరుతో ఆదివాసీ ప్రజల బతుకులను విధ్వంసం చేయొద్దని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఏ పార్టీ అయినా పర్లే, చర్చల ద్వారా రాజ్యాంగబద్ధంగా పాలిస్తున్న పాలకులు వెంటనే చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో ముఖ్యమైన డిమాండ్కి సంబంధించి, కళాకారులకు సంబంధించిన ముఖ్యమైన డిమాండ్ చెప్పారు. వెంటనే వారికి ఉద్యోగాలకు సంబంధించిన భద్రత కల్పించాలి. భద్రత కల్పిస్తూ వాళ్ళ బతుకులకు శాశ్వత పరిష్కారం చూపెట్టకపోతే మరో పోరాటానికి శ్రీకారం చుట్టవలసి ఉంటుంది. దానికి కాసిం సహకారం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.